Hello everyone, welcome back to my channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు మన వీడియో ఏంటంటే డ్రాగన్ చికెన్ పకోడా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. నార్మల్ చికెన్ పకోడా లా కన్నా ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు కెచప్తో అయినా తినచ్చు ఆర్ ఏదైనా సైడ్ డిష్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. సో మీరు ట్రై చేయండి పక్కాగా. సో ఇది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో చికెన్ని ఇలా పీసెస్గా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట ఆ పీసెస్ని. సో అప్పుడు మనకి పట్టుకొని తినడానికి కానీ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇవే అనమాట డిఫరెంట్ టేస్ట్ అనేది. నార్మల్గా మనము యాడ్ చేయం కదా ఇలాంటివన్నీ. సో డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు వెనిగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ 2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను, 1 ఫుల్ టేబుల్ స్పూన్. సో నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్. మీరు స్పైసీగా లైక్ చేస్తారా అంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి, స్పైసీగా చాలా బాగుంటుంది పకోడా అనేది. సో నెక్స్ట్ కార్న్ఫ్లోర్ నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. బిగ్ టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా మనకి ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. సో బాగా మిక్స్ చేసుకోండి అండ్ వాటర్ ఏం యాడ్ చేయొద్దు. సో కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకోండి దాన్ని, అప్పుడు చికెన్ పీసెస్కి దాంట్లో వెళ్తుందన్నమాట లోపలికి. మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అలానే పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. మీకు టైం లేకపోతే 30 మినిట్స్ అయినా సరిపోతుంది అనమాట. ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు 1 అవర్ అయిపోయిన తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసి ఫ్రై చేసుకోవడమే. సో బాగా ఫ్రై అవ్వాలి. సో చికెన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కచప్తా అయితే. అండ్ ఈవినింగ్ స్నాక్, చిల్ వెదర్ చాలా బాగుంటుంది. సో కూల్ వెదర్లో ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్ మీ కిడ్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తారు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో కలర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చికెన్ పకోడా, డ్రాగన్ చికెన్ పకోడా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.